ఆళ్ళే జూలు కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత ఉంది. అలాగుంది ఇప్పుడు బీజేపీ నాయకుల పరిస్థితి. ఈ తాజాగా పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీలో కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వస్తాము, ఏదైనా కాలుకి ఇబ్బంది ఉంటే మరొకరు సాయం తీసుకుని నిలదొక్కుంటాము, అలాగే కాంగ్రెస్ను ఓడించడానికి బీఆర్ఎస్ తోటి సహకారంతో ముందుకు వెళ్తే తప్పేంటి, గతంలో కూడా మేము తెలుగుదేశంతో కొన్ని సందర్భాల్లో కలిసాము, అధికారాన్ని పంచుకున్నాము, తర్వాత విడిపోయాము, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాము, తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి చోటు చేసుకుంటే ఆహ్వానించదగినటువంటి పరిణామమే కదా అన్నట్టుగా మీడియాతో చిట్ చాట్గా మాట్లాడుతూ పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించడం, దాని మీద ఇప్పుడు ఆ రిపర్కషన్స్ ప్రతిస్పందనలు అనేవి మొదలయ్యాయి. బీజేపీలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ని అంటే రేవంత్ రెడ్డి ఒకవైపు బలపడుతూ ఉన్నాడు, కాంగ్రెస్కి ఇది ఒక ప్రధానమైనటువంటి స్థావరంగా తెలంగాణను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు బీఆర్ఎస్ కొంత వీక్ అయినటువంటి పరిస్థితి, బీజేపీ పూర్తిగా పుంజుకుని కాంగ్రెస్ని ధీటుగా ఎదుర్కొనేటటువంటి స్థాయి ఇంకా చేరుకోలేదు. కాంగ్రెస్లో ఉండే రేవంత్ రెడ్డికి సమవుజ్జి అయినటువంటి నాయకుడు కూడా బీజేపీలో ఇప్పుడు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉండేటటువంటి బలము, సెంటిమెంటు, అస్తిత్వవాదము, బీజేపీకి ఉండేటటువంటి సెంట్రల్ లీడర్షిప్ యొక్క మారల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కలిస్తే కనుక ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు, అధికారం తెచ్చుకోవచ్చు అనే చర్చ బీజేపీలో మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనారిటీ ఓటింగ్ అనేది కాంగ్రెస్కి ఒక అసెట్గా మారిపోతుంది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఓట్లని గంపకొత్తుగా తెచ్చుకోవాలంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళితే కాంగ్రెస్ని చాలా దారుణమైనటువంటి రీతిలోనే ఓడించవచ్చు అనేటటువంటి భావన బీజేపీ వర్గాల్లో నలుగుతూ ఉంది. దీనిని మాట మాత్రంగా, సూచనప్రాయంగా, సంకేతంగా పైడి రాకేష్ రెడ్డి బయట పెట్టడము, దీని మీద ఇప్పుడు బీజేపీలోనే చర్చ మొదలైంది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్తో వెళ్తారా, ఎవరితోటి వెళ్తారా అనేది పక్కన పెడితే పొత్తులకు సంబంధించి ప్రకటన చేసేటటువంటి అధికారము రాష్ట్ర శాఖ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావుకు ఉంటుంది. అంటే పొత్తుని నిర్ద్వందంగా తిరస్కరించకుండా, పొత్తు పెట్టుకోమని చెప్పకుండానే ఆయన పొత్తులకు సంబంధించి నిర్ణయము, ప్రకటన చేసేటటువంటి అధికారం పార్టీ రాష్ట్ర శాఖ తీసుకుంటుంది, అంటే రామచంద్రరావు తీసుకుంటాడని. మరోవైపు ఎంపీ చూస్తే కనుక ఆయన ఒక ప్రకటన చేస్తూ ఇది మేము ఒంటరిగా వెళ్ళడము అనేటటువంటి దాని మీదే ఉంటుంది, అయితే ప్రధానంగా సందర్భాలను బట్టి ఢిల్లీ స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి అంటూ ఎంపీ రఘునందన్ తాజాగా వ్యాఖ్యానించారు. అంటే ఆయన కూడా హైకమాండ్ అనేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఫాలో అవుతాము, అయితే మాకు సాధారణమైనటువంటి డెసిషన్ ప్రకారం చూస్తే బూత్ స్థాయి నుంచి కూడా ఢిల్లీ స్థాయి వరకు అన్నీ కూడా మేము స్వతంత్రంగా నెగ్గాలి అని అనుకుంటామని చెప్తూనే హైకమాండ్ అనేటటువంటిదే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే వెనకాల అంతరంగంలో జరిగేటటువంటిది, బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి వరకు అసలు ఏంటి అని చూస్తే కనుక 3 అంశాల్లో బీజేపీ బీఆర్ఎస్ వైపు కొంచెం మొగ్గు చూపుతోంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక్కడ బలపడుతున్నటువంటి తీరు బీజేపీకి కొంత ఆందోళన కలిగిస్తుంది. స్థానికంగా బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అసెట్గా మారుతున్నారు వాళ్ళు. ఆ బలమైన నాయకత్వం ఉన్నప్పుడు బీజేపీ ఎదుర్కోవడం కష్టసాధ్యమవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి బలపడుతున్నాడు ఇక్కడ. అది ఖచ్చితంగా రేపొద్దున్న భారతీయ జనతా పార్టీకి ఎదుగుదలకి, లేదంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఆటంకం అవుతుంది అని అంచనా ఒకటైతే, రెండవది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు, అంటే ఇక్కడ నుంచి వనరులు సమకూరుస్తున్నారు. జాతీయంగా బీజేపీని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి వనరుల్ని తెలంగాణ నుంచి సమకూరుస్తున్నారు. పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో అధికారంలో ఉన్న కర్ణాటక కంటే కూడా ఇక్కడ తెలంగాణ నుంచి ఎక్కువగా కాంగ్రెస్కి నిధులు అందుతున్నాయి. అవి ఎలక్షన్లలో రేపు భవిష్యత్తులో పెద్ద అసెట్గా మారుతుంది కాంగ్రెస్కి. అందువల్ల ఇక్కడ తెలంగాణలో అధికారానికి ఖచ్చితంగా చెక్ పెట్టాల్సి ఉంటుంది అనేది ఒకటైతే, సౌత్లో కాంగ్రెస్ ఓవరాల్గా చూస్తే కనుక సౌత్లో ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది, కేరళలో కూడా అధికారంలోకి వస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. సౌత్ నుంచి 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి తమిళనాడులో డిఎంకే
డీఎంకేతో పొత్తులో ఉంటే కనుక సౌత్ నుంచే సవాల్ విసురుతుంది కాంగ్రెస్. అంతేకాకుండా నార్త్ సౌత్ డివిజన్ ద్వారా కూడా ఇంటిగ్రిటీ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా భంగకరమైనప్పటికీ కూడా పొలిటికల్ మైలేజ్ దృష్టిలో పెట్టుకుంటూ కాంగ్రెస్ ఒక విచ్ఛిన్నకరమైనటువంటి పోకడతో ముందుకు వెళ్తే కనుక భారతీయ జనతా పార్టీ మోరల్ స్ట్రెంగ్త్ అనేటటువంటి దెబ్బతింటుంది. సౌత్లో తమకి బలం ఉంది కనుక నార్త్ వైపు బీజేపీని తోసివేస్తూ బీజేపీ అంటే నార్త్ పార్టీ, సౌత్ నార్త్ తేడా అని చెప్పేసి ఇక్కడ సౌత్ వైపు వివక్ష చూపుతుంది అనేటటువంటి వాదనని తీసుకొస్తే అది భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ని ఇక్కడ తెలంగాణలో ఓడించాల్సిందే, అందుకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది అనేది భారతీయ జనతా పార్టీ పైన పరిశీలకుల అంచనా. అందువల్లనే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని తెలివిగా వాడుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈటల రాజేందర్కి కేసీఆర్ తోటి విభేదించి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పటికీ హరీష్ రావు తోటి కేటీఆర్ తోటి ఆయనకు సుహృద్భావమైనటువంటి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు కేటీఆర్లే ముందుకు నడుపుతున్నారు. కేసీఆర్ మార్గదర్శకమైనటువంటి పాత్ర మాత్రమే పోషిస్తున్నారు. ఆయన యాక్టివ్ రోల్ ఇప్పుడు ఏమీ పోషించట్లేదు. కేటీఆర్ హరీష్ రావే చూసుకుంటున్నారు. అయితే ఆయన గైడెన్స్ కానీ వెనకాల ఇచ్చేటటువంటి ప్రిన్సిపల్డ్ సపోర్ట్ కానీ బేస్ కానీ ఫ్రేమ్ వర్క్ అంతా కేసీఆర్ చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కనుక పొత్తుకు సంబంధించి కానీ ఇతరత్ర సంప్రదింపులకు కానీ వాడాలి అనుకుంటే కనుక ఈటల రాజేందర్నే వినియోగించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని వాదన వినవస్తుంది. దీనికి సంబంధించి అమిత్ షా ఇప్పటికే ఈటల రాజేందర్తో చర్చించారనేటటువంటిది మరో రకమైనటువంటి వాదన వినిపిస్తోంది. అంటే ఈటల రాజేందర్ నిజానికి ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ రామచంద్రరావు కానీ వీళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేంత బలోపేతం చేసేటటువంటి వ్యక్తులు కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగినటువంటి వ్యక్తులు కానీ కాదని అధిష్టానం ఇప్పటికే గమనించింది. దాని మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే తమకు ప్రధాన శత్రువు కాంగ్రెస్కి తెలంగాణ సపోర్ట్గా నిలవకూడదు. ఇక్కడ కనుక దెబ్బతీయగలిగితే కాంగ్రెస్ జాతీయంగా కూడా బలహీనపరచవచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి బలపడడం అనేటటువంటిది కాంగ్రెస్కి ఎస్సెట్గా మారుతుంది. కనుక బీఆర్ఎస్తో చేతులు కలిపైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ను ఓడించాల్సిందే అనేది ఇప్పటికే హైకమాండ్ తీసుకున్నటువంటి బీజేపీ అధిష్టానం అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఆ మేరకు చర్చలు ఏ మేరకు నడవాలి, ఎలా నడవాలి, జమిలీ ఎన్నికలకు వెళ్తే కనుక బీఆర్ఎస్ బీజేపీల యొక్క సీట్ల పంపకం ఎలా ఉండాలి, బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఇచ్చి బీఆర్ఎస్ పార్లమెంట్ సీట్లు తక్కువ తీసుకోవాలా, బీజేపీ మరీ తక్కువ సంఖ్యకే కుదించబడి అసెంబ్లీలో బీఆర్ఎస్కి అగ్రభాగం ఇవ్వాలి, ఇలాంటి అనేక రకాలైనటువంటి చర్చలు ఉంటాయి. కానీ ప్రాథమికంగా మాత్రం వ్యూహాల పరంగా చూస్తే కనుక ఎత్తుగళ్ల పరంగా ఆలోచించిన బీజేపీ బీఆర్ఎస్ కలవడానికి సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేవనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంచనా.